వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. ఈ రోజున చాలామంది ఆవును కూడా పూజిస్తూ ఉంటారు. అంటే అలా ఎలా పూజించాలి ఆవుల్ని అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కనుమ రోజు అంటేనే ఆవులను లేదా ఎడ్లను చెరువుల్లో కావచ్చు, ఆవుల దగ్గర కావచ్చు, వాటిని బాగా శుభ్రంగా స్నానం చేయిస్తారు. చేయించాలి కూడా. పైన వాటి కొమ్ములకు రంగులు పూసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ అయినటువంటి రంగును కూడా పూస్తూ ఉంటారు. రంగులు పూసి మెడలో గంటలు కట్టాలి. ఆ తర్వాత పూల మాలలు వేసి చాలా అందంగా అలంకరించాలి. నుదిటి పైన పసుపు కుంకుమతో కుంకుమ పెట్టి అంటే పసుపు రాసి కుంకుమ పెట్టి ఆ తర్వాత హారతి ఇవ్వాలి. అలాగే కొత్త బియ్యంతో వండినటువంటి పొంగలిని లేదా పచ్చి గడ్డిని బెల్లంతో కలిపి పదార్థాలను కలిపి నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా కూడా ఆ దేవతల ఆశీస్సులు కూడా మనందరికీ లభిస్తాయని కూడా పెద్దల గురువులు చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరూ చేసినట్లయితే అంటే గోవులో మనకు సమస్త దేవతలు కూడా ఉంటారు అనేసి కూడా చెప్తూ ఉంటాం పెద్దల గురువు. కాబట్టి ఆ రకంగా కూడా చేసినట్లయితే మనకు జీవితంలో దారిద్ర్యం పోయి అన్నింటి విజయాలను కుటుంబ సౌఖ్యంగా ఉండడానికి మంచి ఉన్నతికి ఎదగడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందనేసి కూడా పెద్దల గురువులు చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసినట్లయితే ఒకవేళ మీకు గోవులు లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా గోవులు ఉంటే ఆ గోవుల చుట్టూ కూడా మీరు ప్రదర్శన చేస్తే మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.